నా పేరు అమరావతి కృష్ణ అండి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. హోటల్ పరిశ్రమ అంటే మీ అందరికీ తెలుసు, ఎన్నో ట్యాక్సులు కట్టే సంస్థ ఉందంటే ఇది హోటల్ పరిశ్రమ. కుళాయి పన్ను కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ కట్టే ఒక సంస్థ. దాంతోపాటు ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 40-50 కుటుంబాలు పెట్టాలంటే ఎన్నో కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ హోటల్ అనేది ఒక చిన్న హోటల్ అయినా కూడా 34 కుటుంబాలకు ఉపాధి కలిగించింది. అంటే దీని మీద లక్షల మంది ఆధారపడున్నారు. సరుకు వేసేవాళ్ళు, బియ్యం వేసేవాళ్ళు, పెరుగు వేసేవాళ్ళు, సరేనా, చికెన్ మటన్ వేసేవాళ్ళు, అనేక మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడినారు. అంటే ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించేది. అలాగే ఏలకవాని వేళలో ఎవరైనా ఆకలి అంటే అమ్మ తర్వాత ఆకలి తీర్చేది హోటల్ సంస్థ. యజమాని తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కిచెన్లో కూర్చొని కస్టమర్కి రుచిగా భోజనం పెట్టాలి, మనం పూర్తిగా కలిపిన పర్లని చెప్పేసి నిత్యం వంటలో కూర్చొని చేసి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తాయి రోజుకు హోటల్స్కి, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నాణ్యమైన అనేక మార్పులు. ఒకప్పుడు రాగానే దేవుడు దండం పెట్టేవాడు, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ దండం పెడుతున్నాం. ఏ స్టాక్ లేకుండా ఫ్రెష్ ఫుడ్ ఇస్తూ ఎంతో నాణ్యంగా ఇచ్చే హోటల్ సంస్థ ఈరోజు అనేక కష్టాల్లో ఉంది. కరోనా కాడి నుంచి కొంచెం కష్టాలతో వస్తూ దాని మీద వ్యాపారాలు తగ్గుతూ, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ వల్ల ఈరోజు అనేక హోటల్స్ క్లోజ్ చేశారు. సరేనా, కొన్ని నష్టాలతో ఉంది. ఎక్కడైనా చూడండి, ఒక బ్యాంక్ అకౌంట్ చూడండి, ఒక ప్రోజెన్స్ చెప్పండి, హోటల్ అనేక బైకులు విరిగిపోతూ వస్తున్నాయి. కానీ మా జీవితం 40 సంవత్సరాలు, బసోటా హోటల్ 70-60-70 సంవత్సరాలు, అలాగే దుర్గా హోటల్ అది 40 సంవత్సరాలు, లక్ష్మీ బార్ 20 సంవత్సరాలు, అలాగే రియాజ్ హోటల్ రియాజ్ గారు వాళ్ళు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు. అంటే అనేక సార్లు మాకు దీనికంటే తెలియదు. అందుకే ఎంత కష్టమైనా కూడా మేము ఈ పరిశ్రమ నమ్ముకొని ఉన్నాం. అంటే మాకు వేరే తెలియదు, వేరే పాపం. అలాంటి పరిశ్రమ ఈరోజు అనేక కష్టాల్లో అంటే యుద్ధం వచ్చిన తర్వాత ప్రొవిజన్స్ అవి పెరిగి, అది కామన్గా పెరిగితే 10-20%, అది పెద్ద. మేము అంత మునుపు పొట్టు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళం. పొల్యూషన్ కారణంగా పర్యావరణం దెబ్బతింటని చెప్పి ప్రభుత్వం చెప్పిన తర్వాత మేము అవన్నీ మానేసి గ్యాస్కి వచ్చాం. గ్యాసు జనవరిలో 150 రూపాయలు, ఫిబ్రవరిలో 200 రూపాయలు, మార్చిలో 100 రూపాయలు పెరుగుతూ ఏప్రిల్కి వచ్చే ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అంటే ప్రతి హోటల్ మీద 2 లక్షల రూపాయలు అదనంగా మాకు ఖర్చు అవుతుంది. మరి దీని మీద మేము హోటల్ రన్ చేయగలం? ఈ బాడుగులు కట్టుకుంటూ ఇవన్నీ చేయలేమా? కష్టం అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎప్పుడు సహకారమే. లాస్ట్ టైము విజయవాడ ఫ్లడ్స్ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోయి 5 లక్షలు ఇచ్చాం. కేరళలో ఫ్లడ్స్ వస్తే మా హోటల్ అసలు పోయి 5 లక్షలు ఇచ్చాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. అంటే ఏ రోజు కూడా మేము ప్రభుత్వానికి ఎప్పుడు ఏదొచ్చినా కూడా అండగా మేము ఉంటూ ఎంతో సర్వీస్ చేస్తాం. అలాంటి సంస్థ ఈరోజు ఒక హోటల్కి 2 లక్షల రూపాయలు భారం పడితే హోటల్ మెయింటైన్ చేయగలమా? మీరే చెప్పండి. ఈ గత 40 ఇయర్స్లో ఈ 3-4 సంవత్సరాల్లో రోజుకి అప్పులోకి వెళ్ళిపోతున్నాము. డబ్బు తేవటం, అవి సరుకులకి ఇవ్వటం, మళ్ళీ అప్పులు పడిపోవటం. ఈ ఉదయం పరిస్థితుల్లో మీకు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు పర్యావరణాన్ని టూరిజం డెవలప్ చేయాలని చెప్పి అనేకసార్లు చెప్పారు. ఈ టూరిజం డెవలప్ అవ్వాలంటే హోటల్కి వచ్చి సరైన మనకి సబ్సిడీ ఇవ్వాలి. అంటే గ్యాస్ మీద కానీ, కరెంటు మీద కానీ సరే ఇండస్ట్రియల్గా గుర్తించి ప్రభుత్వం వెంటనే ఇస్తే హోటల్ పరిశ్రమ బతుకుతుంది. లేదంటే వీధి మీద బండ్ల మీదకి అయిపోద్ది, కానీ ఒక హోటల్ ఉండదు. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మేము ఈ రేట్ల మీద, ఈ గ్యాస్ రేట్ల మీద అంటే ప్రభుత్వం కూడా ఇది కూడా సేవా సంస్థ కాబట్టి ప్రభుత్వం ఇది భారం పడకుండా, అదే ఒక మిత్రుడు చెప్పాడు, ఆ 28% జిఎస్టీ చేసి తగ్గిపోద్దని. ఏదైనా సరే మాకు కొంచెం అమౌంట్ తగ్గించే విధంగా మాకు ప్రభుత్వం సహకరించి గ్యాస్ రేట్ తగ్గించి హోటల్ పరిశ్రమను ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. లేకపోతే ఇప్పటికే నైట్ టైం కొన్ని క్లోజ్ చేశారు. పెద్ద సంస్థ కోమల విలాస్ హోటల్, అది ఈరోజు నైట్ క్లోజ్ చేశారంటే కారణం ఈ మెయింటైన్ చేయలేక
దాని దగ్గర వ్యాపారం లేక దానివల్ల స్ట్రీట్ ఫుడ్ చేస్తారు. కొన్ని హోటల్స్ మూసేస్తారు నైట్ టైం, ఎక్కడో 4-5 హోటల్ తీస్తారు. కాబట్టి ప్రభుత్వం దయవుంచి మాకు ఇండస్ట్రీ గుర్తించి మాకు గ్యాస్ తగ్గించి హోటల్ పరిస్థితి ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. నా పేరు శ్రావణ్ కుమార్, మాది దుర్గా హోటల్, స్టోన్ హౌస్పేట. మాది దాదాపు 40 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం వెజిటేరియన్ హోటల్. కానీ ఇప్పుడు ఈ మధ్య గ్యాస్ రేట్లు కానీ అన్నీ పెరిగినందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము. అన్నిటికీ రేట్లు అనేది ఎక్కడైనా రేట్లు పెరగగానే అన్నీ ఎవరెవరు సరుకులు కానీ ఏవన్నీ టకటకాన్ని పెరిగిపోతున్నాయి. కానీ భోజనం రేట్లు కానీ టిఫిన్ రేట్స్ కానీ దానికి సరిపడినట్టుగా పెంచలేకపోతున్నాము. అదేవిధంగా జీతాలు ఇవన్నీ కూడా ఎవరికి డిమాండ్ బట్టి వాళ్ళ యొక్క దీన్ని బట్టి పెంచుతున్నారే కానీ మేము మాత్రం రేట్లు అనేది పెంచలేకపోతా ఉన్నాము. ఇది చాలా సమస్య. దీనివల్ల అప్పులు పాలవ్వడము ప్లస్ దాంట్లో ఆదాయం రాకపోవడం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించి ప్రభుత్వం మాకు కొద్దిగా ఇండస్ట్రీ లెవెల్లో గ్యాస్ మీద సబ్సిడీ, ఇంకా కొన్ని ట్యాక్స్ రూపంలో కానీ ఇలాంటి సబ్సిడీస్ కానీ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం.